గుడ్ మార్నింగ్ అందరికీ. ఈ స్క్వెరల్‌కి కూడా అందరూ గుడ్ మార్నింగ్ చెప్పేసేయండి. సో, కిచెన్‌లో మనము వంటలు చేసుకునేటప్పుడు యూజువల్లీ వీకెండ్స్‌లో స్పెషల్స్ తినేవాళ్ళు కొంత ఫ్యామిలీస్ ఉంటే, వీక్ డేస్‌లో గూడా కొన్ని మీల్స్ అయినా కొంచెం స్పెషల్ ఉండాలనే ఫ్యామిలీస్ చాలామందే ఉంటారు. సో, నేనైతే 2 బ్యాలెన్స్ చేస్తూ ఉంటాను. చిన్న బేబీతో ఎవ్రీ డే స్పెషల్స్ ఇంపాసిబుల్ కాబట్టి, కొన్ని మీల్ ప్రెప్ అనేది ఈ మధ్య చేయడం స్టార్ట్ చేశాను నేను. సో, ఫస్ట్ థింగ్ అయితే ఇక్కడ మనం ఎప్పుడు బెండకాయ తింటాము. బట్ అదొక లవ్ ఆర్ హేట్ రిలేషన్‌షిప్ ఉంటది. ఐదర్ యూ లైక్ ఇట్ ఆర్ యూ కంప్లీట్‌లీ హేట్ ఇట్. బికాజ్ మనం ఎప్పుడు ఫ్రై రూపంలోనో, బెండకాయ పులుసు రూపంలోనో తింటూ ఉంటాం. బట్ ఒకసారి ఇలా ఈ బెండకాయని పంజాబీ స్టైల్‌లో తినండి. చాలా బావుంటుంది. ఎస్పెషల్లీ రోటీస్‌కి అలాగే వైట్ రైస్‌తో కూడా. సింపుల్ పోపులో ఉల్లిపాయలేసి, టొమాటో ప్యూరే వేసేసి, మీకిష్టమైన మసాలాస్ గరం మసాలా ఆర్ కర్రీ మసాలా ఏదన్నా వేసేసుకొని, అలా కొంచెం ఉప్పు, కారం వేసుకొని, ముందుగా కొద్దిగా సాటే చేసుకోవాలి. అదే ఇక్కడ ఈ సీక్రెట్ ఈ రెసిపీలో ఇదే అన్నమాట. అలా బెండకాయలు పచ్చివి వేసేయకుండా ప్యూరేలో ఆల్రెడీ కొంచెం సాటే చేసుకున్నవి ఇందులో ఏసుకుంటే గనక దాని టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు ఎక్స్‌పెక్ట్ జేయలేదు. పర్సనల్‌గా నాకు బెండకాయ పెద్దగా నచ్చదు. బట్ ఐ లవ్ దిస్. ఆ తర్వాత మా ఇంట్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఈ వీక్‌లో. కారం కొంచెం ఉంటే కుక్కర్ పేలబోయేది. ప్లస్ బేబీ మేము నేను కుకింగ్ చేస్తున్నప్పుడు బేబీ యూజువల్‌గా కిచెన్‌లోనే ఉంటాడు హై చైర్ మీద. ఆహ్, సో, ఈ కుక్కర్లు, మిక్సీలు ఇలాంటివి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. సో, రీసెంట్‌గా మా హస్బెండ్ ఒక రీల్ షేర్ చేశారు. ఆ కుక్కర్‌ని ఎలా క్లీన్ చేయాలి అని. సో, ఏంటంటే చాలా మటుకు ఒక పిన్ తోటి మనము ఇలా స్టక్ అయిపోయిన వాటిల్లో ఇది మనం యూజువల్ తోమే స్క్రబ్బర్‌తో ఇదైతే అవ్వదు. ఇలా పిన్‌తోనే పెట్టాలి చూసారా? అక్కడ హిడెన్ ఫుడ్ పార్టికల్ ఉండింది. ఎన్ని రోజుల నుంచి ఉందో ఐ డోంట్ నో. సో, మనమేంటంటే ఒక థంబ్ రూల్ కుక్కర్స్‌కి ఏ రకాలైన ప్రెషర్ కుక్కర్స్ అన్ని రకాలకి ఈ హోల్‌లో నుంచి మనం చూస్తే గనక వెనకాల ఈ హోల్‌లో నుంచి మనకి లైట్ కనిపించాలి. దట్స్ ఎ సైన్ దట్ యువర్ కుక్కర్ ఈస్ ఇన్ ఎ గుడ్ కండిషన్ అట్‌లీస్ట్. సో, అది చూసేసుకుంటే చాలు. దాని తర్వాత ఆ మామిడికాయ పప్పు పెట్టేసి పైన పంకిన్ పెట్టాను. పంకిన్ చాలా రోజుల నుంచి ఫ్రిడ్జ్‌లో ఉంది. దాన్ని ఎలా అయినా యుటిలైజ్ చేయాలని చెప్పి పెట్టేసి, అసలిది ఏ రెసిపీను మరి నేను యూట్యూబ్‌లో చూడలేదు. అలా జోక్‌లో చేసేసాను. బట్ ఇట్ టర్న్డ్ ఔట్ రియల్లీ, రియల్లీ యమ్. అంటారు కదా! కొన్నిసార్లు రీసెర్చ్ చేసి యూట్యూబ్‌లో చూసి చేస్తేనే డిష్ కాదు. మనం మైండ్‌లో ఉన్నది అలా వేసేస్తూ ఉంటే ఇట్ మైట్ టర్న్ ఔట్ టు బీ సంథింగ్ ఎల్స్. అదే ఇది.